ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిశానని, తిరుపతి ఐఐటీలో డిఆర్డీఓ సెంటర్ ఎక్సలెన్స్ పెట్టామని కోరామన్నారు. జగ్గయ్యపేట డోలకొండ క్లస్టర్లో 6,000 ఎకరాల్లో మిసైల్ అండ్ అమ్యునిషన్ ప్రొటెక్షన్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. లేపాక్షి మడకసిర క్లస్టర్లో మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరామన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునిషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా సుఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా చేసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి